మారుతి నోరు అదుపులో పెట్టుకో. ఈ మాటని ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకు క్లియర్ కట్గా అయితే అర్థమైతే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న రాజా సాబ్ నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయితే అయ్యింది, రెబల్ సాబ్ అని చెప్పి. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది ఒక ఈవెంట్ అయితే చేశారు. ఈ ఈవెంట్ లో వచ్చేసి ఈ మూవీ డైరెక్టర్ అయిన మారుతి ఏమంటున్నారంటే, ఈ పండగకి రాజా సాబ్ రిలీజ్ చేస్తున్నాము, కాళ్ళ ఎగరేసుకుంటాం అంటే మాటలు నేను చెప్పలేను, ఎందుకంటే ఈ కటౌట్కి చాలా చిన్నదైపోతుంది అని చెప్పి అయితే అనడమే జరిగింది. దీంట్లో అంత అఫెన్సివ్ వర్డ్ ఏముంది అని చెప్పి మీరు అనొచ్చు. కాలర్ సెంటిమెంట్ అనేది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వాడేది మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారే. అండ్ అలాగే రీసెంట్ గా మహేష్ బాబు గారు కూడా మహర్షి మూవీ టైంలో అయితే కాలర్ అయితే ఎగరేయడం అయితే జరిగింది. ఎందుకు ఇలా హీరోస్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ మాస్ హీరోస్? ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ అది, వాళ్ళ ఫ్యాన్స్ కి ఇచ్చే ధైర్యం అది. నేను ఈ మూవీ మీరు కాలర్ ఎగరేసుకునేలాగా నేను తీస్తానని చెప్పి అనేది ఇస్తున్నారు వాళ్ళకి, ఆడియన్స్ కి. మూవీ ఒకవేళ ఫ్లాప్ అయినా హిట్ అయినా ఒక ధైర్యంతో అయితే వాళ్ళకైతే చెప్తున్నారు. సో తినేమంటున్నాడు, కాలర్ ఎగరేస్తున్న లాంటివి ఆ కట్టోని ముందు చాలా చిన్నవైపోతాయి అంట. మరి ఏం ఎగరేసుకుంటారు? ప్యాంట్ ఇప్పి తీసుకొని ఎగరేసుకుంటారా? మామూలుగా అయితే ఒక బూత్ డైరెక్టర్ తీసినవన్నీ పత్యాపరాల సినిమాలే, ఒక్కడు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉద్ధరించే సినిమాలు అస్సలు లేవు. కాలర్ ఎగరడం అనేది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి, వాళ్ళ ఫ్యాన్ టైమ్ కి ఒక సెంటిమెంట్ లాంటిది. దాని మీద కామెడీ చేయడానికి అయితే ట్రై అయితే చేశాడు. ఎస్పెషల్లీ ఈ మారుతి అనే పర్సన్ ఎక్కడి నుండి వచ్చాడరా, తన హిస్టరీ ఏంట్రా అని చూస్తే తన కెరియర్ స్టార్ట్ అయింది మెగా ఫ్యామిలీ నుంచి. మెగా ఫ్యామిలీలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ మూవీకి సంబంధించిన డిజైన్స్ చేసుకుంటూ ఉండేవాడు. సో తినకి స్టార్టింగ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ మీద ఒక విపరీతమైన హేటెడ్ అనేది ఉంది. ఎస్పెషల్లీ ఎస్కేఎన్ గారికి, ఈ బన్నీవాస్ గారికి, లేకుంటే ఇప్పుడు ఈ మారుతి గారికి, ఈ మారుతికి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మందికి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా హేటెడ్. సో ఏదో విధంగా తక్కువ చేసి మాట్లాడడానికి చాలా విధాలుగా ట్రై అయితే చేస్తారు. సో ఈ విధంగా కాలర్ సెంటిమెంట్ అనేది తక్కువ చేసి మాట్లాడడం అనేది ఎంత బుద్ధి తక్కువ విషయం అంటే అంత బుద్ధి తక్కువ విషయం. తీసేది బి గ్రేడ్ సినిమాలు, చేసే అతి ఏమో ఈ విధంగా ఉంటుంది ఈ మారుతి. సో ఇలాంటి వాడిని తీసుకొచ్చి మన రెబల్ స్టార్ అయిన ప్రభాస్ గారు మూవీ అవకాశం ఇచ్చాడు. ఒక స్టార్ హీరో అవకాశం ఇస్తే దాన్ని ఎలా వాడుకోవాలో తెలియకుండా ఇలాగ వేరే స్టార్స్ మీద మాకింగ్ అనేది చేయడం అనేది ఎంతవరకు కరెక్టో మీరే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ప్రభాస్ గారిని కూడా అనాల్సిందే మనము. ఎందుకంటే ఇలాంటి బి గ్రేడ్ డైరెక్టర్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తాడో తనకే తెలియదు, ఎందుకు తీసుకుని వస్తాడో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఎందుకు మూవీస్ అవకాశం ఇస్తాడో తనకే తెలియదు.